श्री महागणाधिपतये नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओं। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजाननपद्मार्कं गजाननमहर्निशं भक्तानां एकदन्तमुपास्महे। गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्व विद्यानां अयग्रीव उपास्महे। 2025లో జనవరి 1వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు మకర రాశి వారి రాశి ఫలాలు గురించి ఆలోచిద్దాం. ఈ రాశి ఫలాల గురించి చెప్పుకునేటప్పుడు ఎప్పుడూ కూడా ఉగాది నుంచి మాత్రమే ప్రారంభించాలి. ఉగాది నుంచి ఉగాది వరకు, తెలుగు సంవత్సరం ఉగాది నుంచి ఉగాది వరకు. అలా కాకుండా ఇంగ్లీషు సంవత్సరం మీదుగా మనం చెప్పవలసి ఉంటే మనం న్యూమరాలజీ సంఖ్యాశాస్త్ర ఆధారంగా మనం రాశి ఫలాలు చెప్పవలసి ఉంటుంది. అంచేత అదే కాకుండా ఏ జాతకుడికైనప్పటికీ కూడా ఒక గోచారం అనేది 30% మాత్రమే వర్తిస్తుంది. 70% వారు పుట్టిన తారీఖు, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ను బట్టి వారి యొక్క జన్మ కుండలను చూసుకుని తెలుసుకోవాల్సి ఉంది. అంచేత నా యాజ్ ఎ వెల్ విషర్గా చెప్పవలసిన విషయం ఏంటంటే, మీకు తెలుసున్న మీ క్షేమం కోరేటువంటి ఒక అస్ట్రాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి మీరు స్వయంగా కానీ ఫోన్ ద్వారా కానీ ఒక ఎస్ట్రాలజిస్ట్ని, మంచి ఎస్ట్రాలజిస్ట్ని, అనుభవజ్ఞుడైన ఎస్ట్రాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ఆ యొక్క జన్మకుండలు చూసుకుని ఇప్పుడు ఏం దశ జరుగుతుంది, మన గ్రహస్థితి ఏంటి అనేది అక్కడ చూసుకుంది. ఇంచేతంటే ఆ జన్మకుండలి ఆధారంగా 70% వర్తిస్తుంది. ఈ గోచారం 30% మాత్రమే వర్తిస్తుంది. ఈ గోచారం మీదే పూర్తిగా ఆధారపడి ఉండదు. అదేవిధంగా మనం చేసిన మంచి పనుల నుంచి కూడా ఈ మంచి పనులు, చెడ్డ పనుల మీద కూడా ఈ గోచారం మార్పు చెందుతూ ఉంటుంది. అలాగా ఇప్పుడు ఈ మకర రాశి వారికి కానీ ఏ రాశి వారికి చెప్పవలసిన గోచారం చెప్పవలసిన వచ్చినప్పుడు ఆ సంవత్సరంలో ఏనా గ్రహాలు మారినాయా అని చూసుకోవలసి ఉంటుంది. ఈ సంవత్సరం మకర రాశి వారికి గురుడు ఈ ఏప్రిల్ నెలాఖరు వరకు, రఫ్గా ఏప్రిల్ నెలాఖరు వరకు పంచమంలో గురుడు ఉన్నాడు. ఏప్రిల్ నెలాఖరు నుంచి 6వ ఇంట్లోకి వెళ్తాడు. అంటే ఇక్కడ పంచమంలో అంటే మంత్రశాస్త్రం, విద్యాస్థానం, పుత్రస్థానం, వీటన్నిటిలో మంచి స్థానంలో, యోగించే స్థానంలో ఉన్నాడు గురుడు. అక్కడి నుంచి 6వ ఇంట్లోకి వెళ్తాడు. రోగస్థానం, రుణస్థానం, రణస్థానం. అంటే అక్కడ ఈ ఏప్రిల్ నెలాఖరు నుంచి మకర రాశి వారికి గురుబలం లేదు అని చెప్పాలి. మకర రాశి వారికి ఏప్రిల్ నెలాఖరు నుంచి గురుబలం లేదు అని చెప్పవలసి ఉంటుంది. అదేవిధంగా ఈ సంవత్సరమే రఫ్గా ఏప్రిల్ నెలాఖరికి రాహు కూడా మారుతున్నాడు. ఈ రాహు ప్రస్తుతం 3వ ఇంట్లో ఉన్నాడు. 3వ ఇంట్లో ఉన్న రాహు మంచివాడు. ఏ జాతకుడికైనా రాహు మంచివాడు. 3వ ఇంట్లో ఉన్న రాహు మంచివాడు. ఇక్కడి నుంచి 2వ ఇంట్లోకి, కుటుంబ స్థానంలోకి వెళ్తాడు. అక్కడ సబ్నార్మల్ అవుతుంది. ఈ రాహు యొక్క బలం కూడా ఏప్రిల్ నెలాఖరికి తగ్గిపోతుంది. అంటే ఏప్రిల్ నెలాఖరికి వచ్చేటప్పటికి ఈ మకర రాశి వారికి రాహు మంచివాడవుడు, గురుడు మంచివాడవుడు. ఇంకా శని వచ్చేటప్పటికి ఈ శని కూడా ఈ ఏప్రిల్ నెలాఖరు దగ్గరలోనే మారుతున్నాడు. ఈ శని ప్రస్తుతం ఏలినాటి శని నడుస్తుంది. 7.5 సంవత్సరాల నుంచి సతాయిస్తున్నాడు. కానీ ఒకటి ఏంటంటే, ఏలినాటి శని మకర రాశి వారిని ఏమీ చెయ్యదు. ఇంచేతంటే ఆ మకర రాశి వారికి శని స్వక్షేత్రం. వాడిల్లు వాడెవడో తగలెట్టుకోడు, పక్క వాడిల్లు తగలెడతాడు కానీ వాడిల్లు వాడు తగలెట్టుకుంటుగా కదా. అంచేత శని కూడా అంతే. మకర రాశి వారికి శని ఏమీ చేయడు, చెడ్డ చెయ్యడు. చేయగలిగినంత మంచి మాత్రమే చేస్తాడు. అంచేత ఇంతవరకు ఏలినాటి శని ఉన్న మకర రాశి వారిని ఏమీ ఇబ్బంది పెట్టలేదనే చెప్పాలి. కానీ ఇప్పుడు ఈ మకర రాశి అది కూడా కుంభరాశిలోకి మారుతాడు. 2వ ఇంట్లోంచి కుంభరాశిలోంచి మీనరాశిలోకి వెళ్తాడు. అంటే మకర రాశి వారికి 3వ ఇంట్లోకి వెళ్తాడు. ఆ మారి శని కూడా మంచివాడే. ఇప్పుడు కంటే 3వ ఇంట్లో శని మంచివాడవుతాడు. ఏలినాటి శని కంటే 7.5 సంవత్సరాలు శని వెళ్ళిపోయి, ఏలినాటి శని వెళ్ళిపోయి 3వ ఇంట్లోకి వెళ్తాడు. కనుక ఏప్రిల్ నెలాఖరు నుంచి రఫ్గా మే నుంచి శని మంచివాడవుతాడు. 3వ ఇంట్లో మంచివాడవుతాడు. ఇంకా కేతు కూడా, రాహు ఎప్పుడైతే మారడో కేతు కూడా అదే స్థానంలో మారుతాడు. అదే రోజుని అదే క్షణంలో మారుతాడు. వీళ్ళిద్దరూ 180 డిగ్రీస్లో ఉంటారు. కనుక ఈ మకర రాశి వారికి కేతు ఇప్పుడు ఏప్రిల్ నెలాఖరు వరకు 9వ ఇంట్లో ఉన్నాడు. 8వ ఇంట్లోకి వెళ్తాడు. అంటే వీడి జ్ఞానకారకుడు. అంటే ఇప్పుడు 9వ ఇంట్లో సబ్నార్మల్గా ఉంటాడు. కానీ అష్టమ కేతు
అష్టమ కేతు 8వ ఇంట్లోకి వెళ్తాడు, అది కూడా చాలా మైనస్. అంటే ఆలోచన జ్ఞానంతో ఆలోచించి గుణం ఉండబోతుంది. అక్కడి నుంచి ఏప్రిల్ నెలాఖరు నుంచి వీళ్ళకి ఏమవుతుందంటే సరిగ్గా థింకింగ్, మంచి థింకింగ్ చేయలేకపోతారు. అంచేత అక్కడ కేతు కూడా మైనస్సే అని చెప్పాలి. ఈ మకర రాశి వారికి ఇప్పుడు ఏప్రిల్ నెలాఖరు వరకు పట్టిందల్లా బంగారంలో ఉంటుంది. ఏప్రిల్ నెలాఖరు వరకు పట్టిందల్లా బంగారంలో ఉంటుంది. కానీ ఏప్రిల్ నెలాఖరు నుంచి వీరు అతి జాగ్రత్తగా ఉండాలి. ఎంచేతంటే 4 పెద్ద గ్రహాల్లో 3 పెద్ద గ్రహాలు మంచిగా యోగించట్లేదు. మూడు మైనస్ అయిపోతున్నాయి. అంటే 3/4 చెడ్డ, 3/4 చెడ్డ ఉంది కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక ఇబ్బందులు, అలాగే థింకింగ్ కూడా, ఆలోచన. కేతు ఎప్పుడైతే అష్టమంలోకి వెళ్ళిపోయాడో వీడికి దైవారాధన కూడా తగ్గిపోతుంది. దైవం మీద ఆ చేసిన మంత్ర శక్తి కూడా కొంచెం తగ్గిపోతూ ఉంటుంది. చేయాలనే ఆలోచన, ఆ చేసింది పట్టడం కూడా తగ్గుతూ ఉంటుంది. కొంచెం దైవశక్తి కూడా తగ్గుతుంది కనుక అతీతమైన దైవారాధన చేయవలసి ఉంటుంది. ఎదురీత మీద ఏప్రిల్ నెల తర్వాత ఎదురీత మీద దైవశక్తి సంపాదించుకోవాల్సి ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు లేకుండా చూసుకోవాల్సి ఉంటుంది. అంచేత వీరు ఏప్రిల్ ఈ కామన్గా ఇది ముందే చెప్పాను మీకు. జనవరి నుంచి చెప్పాలి రాశి ఫలాలు అనుకుంటే సంఖ్యాశాస్త్ర ఆధారంగా చెప్పాలి అని చెప్పాలి. అంచేత ఈ సంఖ్యాశాస్త్రం ప్రకారంగా చెప్పాలి కనుక మకర రాశి వారికి 8, 17, 26తో కూడిన శనివారం మంచిది. వాడికి 8, 17, 26తో కూడిన శనివారం ఏదైనా మంచి పనులు ప్రారంభించుకోవాల్సి ఉంటే, ఒక అప్లికేషన్ కానీ, ఒక ప్రాజెక్ట్ కానీ, ఏదైనా కొనుగోలు చేయవలసిన మంచి పనులు ప్రారంభించాలంటే ఈ కాంబినేషన్ చూసుకుని ఇంకా ముహూర్తం చూడక్కలే 8, 17, 26 తేదీలతో కూడిన శనివారం వచ్చినట్టయితే మనకు అదృష్టమైన రోజుగా భావించి వాళ్ళ పని ప్రారంభించుకోవచ్చు. అదేవిధంగా 1, 10, 28తో కూడిన ఆదివారం వీరికి చెడ్డ. అది మనకి మంచి సిమ్టమ్ ఇవ్వదు అని అర్థం చేసుకోవాలి. అంచేత ఏదైనా పని ప్రారంభించాలంటే ఆ 1, 10, 28తో కూడిన ఆదివారం ఉన్నట్టయితే ఆ పని అవాళ మనకు అనుకూలమైన రోజు కాదు కనుక మనం విరమించుకోవడం, సాధ్యమైనంత మట్టికి విరమించుకోవడం మంచిది. ఇంకా వచ్చేటప్పటికి ఇప్పుడు ప్రస్తుతం గురుబలం అన్నీ మంచిగానే ఉన్నాయి కనుక ఇప్పుడు పర్వాలేదు. కానీ ఏప్రిల్ నెలాఖరు వరకు పర్వాలేదు. కానీ ఏప్రిల్ నెల తర్వాత వీరు అతీతమైన దైవారాధన చేయవలసి ఉంటుంది. అంటే అక్కడ గురుడు బాగోలేదు, కేతు బాగోలేదు, రాహు కూడా మంచివాడు కాదు కనుక అతీతమైన శైవారాధన చేయవలసి ఉంటుంది. అతీతమైన మార్కండేయుల ఛాలెంజ్గా మార్కండేయుల అతీతమైన శైవారాధన చేయవలసి ఉంటుంది. అది కూడా ఎదురెదుగు చేయనివ్వదు. ఈ ఆటంకం అష్టమకేతు కదా, వాడు అష్టమకేతు అష్టం అంటే ఆటంకం కలగజేస్తూనే ఉంటాడు. వాడు వక్షకారకుడు, అటువంటి దైవశక్తికి కొంత కారకుడు వాడు. ఆ గురుబలం లేదు. గురువు కూడా దైవానికి సంబంధించిన మంత్రశాస్త్రానికి సంబంధించిన గ్రహం. అంచేత గురుబలం దైవబలం రానివ్వకుండా అడ్డేస్తూ ఉంటుంది కనుక అతి ఎదురీత మీద దైవారాధన చేయవలసి ఉంటుంది. అదేవిధంగా ఏప్రిల్ నెల తర్వాత కొంచెం ఉలవలు దానం చేయడం మంచిది. అదేవిధంగా ఏప్రిల్ నెల నుంచి 1 సంవత్సరం పాటు వీరు ఆ శనగలు నానబెట్టి ఆవుకి తినిపించడం కానీ, ఒక బాబా గుళ్ళో తినిపించడం కానీ, బాబా గుళ్ళో పెట్టడం కానీ, ఓ దత్తాత్రేయుడు కానీ గుళ్ళో కానీ ఇవ్వటం మంచిది. అదేవిధంగా వీరు దక్షిణామూర్తి స్తోత్రాన్ని కానీ, దక్షిణామూర్తిని ఆరాధన చేయడం, అంటే శివుడు వేరు దక్షిణామూర్తి వేరు కాదు, ఇద్దరు ఒకటే కనుక శైవారాధన కానీ, అటు దక్షిణామూర్తి ఆరాధన కానీ, గురుస్వరూపం కనుక దక్షిణామూర్తి ఆరాధన కానీ చేయడం మంచిది. మంగళం గోసరేంద్రాయ మహేగుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సదకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే.